Garuda Express, an international courier service. అమెరికాకు చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ ఈ ఏడాదిలో 6,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో ఇది 2.3% సమానం. ఆటోమేషన్ కారణంగానే దిగువ స్థాయిలో ఉన్న ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. ఆటోమేషన్ కారణంగా ఐటీ రంగంలో భారీ ఎత్తున ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే వార్షిక మూల్యాంకనంలో భాగంగా పనితీరు సరిగ్గా లేని ఉద్యోగులను తొలగించడం సాధారణమేనని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఎక్కువగా ఉద్యోగులను తొలగిస్తుండడం ఆందోళనకరమని ఈ పరిణామంతో సంబంధం ఉన్న వర్గాలు చెబుతున్నాయి. గతేడాదిలో కాగ్నిజెంట్ 1-2% మంది ఉద్యోగులను తొలగించింది. 2 ఏళ్ల క్రితం 1% మందిని తీసివేసింది. గత డిసెంబర్ చివరి నాటికి కాగ్నిజెంట్లో ప్రపంచవ్యాప్తంగా 2,60,200 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 75% మంది భారత్లోనే పనిచేస్తున్నారు. ఈ ఏడాది కంపెనీ ఉద్వాసన చెప్పే ఉద్యోగుల్లో భారత్లో పనిచేస్తున్న వారి సంఖ్య ఎంత ఉండొచ్చనే దానిపై స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే కాగ్నిజెంట్ 10,000 మందిని తొలగించే అవకాశం ఉన్నట్టు కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తల్లో వేటిని కాగ్నిజెంట్ అధికారికంగా ధృవీకరించలేదు. ఉద్యోగుల పనితీరు ఆధారంగా చెల్లించే వేతనంలోనూ కాగ్నిజెంట్ కోత విధించినట్టు తెలుస్తోంది. కాగా సిబ్బంది నిర్వహణ వ్యూహంలో భాగంగా ఉద్యోగుల పనితీరును నిరంతరం సమీక్షిస్తుంటామని, ఇందులో భాగంగానే ఉద్యోగుల్లో మార్పులు, చేర్పులు, తొలగింపులు జరుగుతాయని కాగ్నిజెంట్ ఉన్నత స్థాయి అధికార వర్గాలు చెబుతున్నాయి. గతేడాది కాగ్నిజెంట్ గట్టి సవాళ్లను ఎదుర్కొంది. కొన్నేళ్లుగా 2 అంకెల వృద్ధి రేటును సాధిస్తున్న ఈ కంపెనీ గడిచిన ఏడాదిలో 8.6% వృద్ధి రేటుకు దిగజారిపోయింది. దీనివల్ల కంపెనీ లాభాలపై ఒత్తిడి పెరిగిపోతోంది. మరోవైపు కొత్త అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాలు పెంచడంపై కంపెనీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త విధానాల నేపథ్యంలో అమెరికాలో ఉద్యోగుల సంఖ్యను కాగ్నిజెంట్ పెంచుకుంటున్నట్టు తెలిసింది. దాని ప్రభావం కూడా భారత్లోని కార్యకలాపాలపై ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.